మన ముంగిటిలో, మన వాకిటిలో దేవుడు ఎన్నో దీవెనలను మనము వరించడానికి నిత్యము అవి నిరీక్షిస్తున్నా ఎందుకని మన జీవితాలలో ఆశీర్వాదాలు రావటం లేదు? ఇంకా ఆశీర్వాదము లేనటువంటి పరిస్థితి, ధన్య జీవులుగా మార్చబడినటువంటి పరిస్థితి మరి ఎందుకు అలా జరుగుతున్నది అన్నది మనం నిజంగా ఆత్మ విమర్శన చేసుకోగలిగినట్లయితే దాని అర్థము సుస్పష్టంగా మనకు బోధపడే సత్యం ఏమిటి అంటే, దేవుణ్ణి నిజముగా మనం ప్రేమించటం లేదు. ప్రియులారా, దేవుణ్ణి నిజముగా ప్రేమించే వారిలో కొన్ని లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు ఏమిటంటే, ఆజ్ఞలను గైకొనటము, ఆయన మాట వినటం వాళ్ళు చేస్తారు. దేవుని మాట ఏది చెబితే అది 100కి 100 వాళ్ళు వింటారు. బంగారాన్ని స్వచ్ఛమైన బంగారం అని ఎప్పుడు అంటాం? అది స్వచ్ఛమైన బంగారము అని మనం పిలవాలి అంటే దానిలో ఒక లక్షణం ఉండాలి. ఆ లక్షణం ఏమిటంటే 24 క్యారెట్. ప్రతి వస్తువు యొక్క స్వచ్ఛతను నిర్ధారణ చేయడానికి ప్రపంచంలో పరికరాలున్నాయి. మరి ఆత్మీయ జీవితం మాట ఏంటి? నీవు స్వచ్ఛమైనటువంటి నీతి జీవితాన్ని, దేవుడు మెచ్చే జీవితాన్ని, దేవుణ్ణి ప్రేమిస్తున్న జీవితాన్ని, దేవుని మాటకు విధేయత చూపిస్తున్నటువంటి జీవితాన్ని నీవు జీవిస్తున్నావన్నది చెప్పడానికి మొట్టమొదటి అతి స్పష్టమైన, అతి ముఖ్యమైనటువంటి ఆధారము, లక్షణము ఏమిటి అంటే, దేవుని మాటను నీవు ఖచ్చితంగా వింటావు. దేవుని బిడ్డ, విశ్వాస జీవితంలో, సేవా జీవితంలో మరి దేవుని నేను ప్రేమిస్తున్నానండి, భగవాన్ కేలియే సబ్ కుచ్ హాజిర్ హై అని పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ప్రియులారా, అలా డైలాగులు మాట్లాడినంత మాత్రాన దేవుడు అబ్బా వీడు నిజంగా నన్ను చాలా ప్రేమిస్తున్నాడని దేవుడు ఉబ్బి తబ్బి పేం కాడండి. మరి దేవుడు తప్పకుండా మనలో వాంఛిస్తున్నది, నిరీక్షిస్తున్నది, చూడాలనుకుంటున్నది ఏంటో తెలుసా? దేవుణ్ణి ప్రేమించడం. దేవుణ్ణి ప్రేమిస్తున్నా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్ అని చెప్పుకుంటూ తిరిగితే లాభం లేదమ్మా. ఆశీర్వాదాలు రావు. ఆశీర్వాదం కావాలి అంటే దేవుని ఆజ్ఞలకు నీవు ఆయనను ప్రేమిస్తున్నానంటే ఖచ్చితంగా ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా వాటికి విధేయత చూపించి ఆ ఆజ్ఞల వెలుగులో ఆయనను ప్రేమించినటువంటి నీవు తప్పకుండా నడుస్తావు. దేవుని నువ్వు ప్రేమిస్తున్నావంటే ఆజ్ఞలను అంగీకరిస్తావు, ఆజ్ఞలను గైకొంటావు. ఈ 2 లక్షణాలు నీ జీవితంలో ఖచ్చితంగా ఉండి తీరుతాయి. అంగీకరించి గైకొంటేనే నీవు ప్రేమిస్తున్నావు. నిరాకరించి అవిధేయత చూపిస్తే నువ్వు ఎన్ని కబుర్లు చెప్పినా, ఎన్ని కాకమ్మ కహానీలు చెప్పినా, దేవుని దృష్టిలో మాత్రము దేవుణ్ణి ప్రేమించని వ్యక్తిగానే దేవుడు మనల్ని ముద్ర వేస్తాడు. దేవుని బిడ్డ, యేసయ్య మాటల్లో మనం చెప్పాలి అంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, నన్ను ప్రేమిస్తే నా మాటను గైకొంటారు. నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి ప్రేమిస్తే 100కి 100 దేవుని మాటకు విధేయత చూపిస్తావు. 1% కూడా ఇటు అటు ఉండదండి. దేవుడు ఏదైతే చెప్పాడో ఖచ్చితంగా 100కి 100 అది నువ్వు నెరవేరుస్తావు. నీవు ప్రేమిస్తున్నానని చెబితే, నీవు విశ్వాసివని చెబితే, ఆయన రక్తంలో కడగబడినావని చెబితే, ఆయన వాక్యపు వెలుగులో బ్రతుకుతున్నానని చెబితే, ఆయన గురించి రోషము కలిగి నువ్వు బ్రతుకుతున్నానంటే, అంకిత భావముతో పులకిస్తున్నానంటే, తప్పిస్తున్నానంటే, జీవితమే ఒక యజ్ఞంగా సాగుతుందని నీవు పలుకుతున్నట్లయితే, ఆయన మాటలకు ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎంత అవమానమైనా, ఎంత నిర్లక్ష్యమైనా, ఎంత అపహాస్యమైనా ఖచ్చితంగా ఆ వాజ్ఞలకు విధేయత చూపించి అవిధేయుడుగా కాకుండా నిరుత్సాహాలలో కూడా రోషము కలిగి ఒంటరివైన నీ జీవితాన్ని నువ్వు సాగిస్తావు. అది చేయకుండా నేను దేవుని చాలా ప్రేమిస్తున్నానండి, దేవుడంటే నాకు ప్రాణమండి అని చెప్పుకుంటూ వెళితే దేవుని దృష్టిలో మన భక్తి అంగీకరించబడదు. ఆశీర్వాదాలు మన జీవితంలో రావు.